ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వరుని దివ్యానుగ్రహం చేత సమస్త ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ నాదనీరాజన వేదిక నుండి ప్రతినిత్యము కూడా నిర్వహింపజేస్తున్నటువంటి అఖండ మహామంత్ర పారాయణ, సుందరకాండ పారాయణ వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. సమస్త ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి సత్సంకల్పంతో సుందరకాండలో హనుమ యొక్క వైభవాన్నంతటినీ కూడా మనం చక్కగా ఆచార్యుల వారు వివరిస్తూ ఉంటే విని దానిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మననం చేసుకుంటూ చక్కగా పారాయణ చేసుకొని తరిస్తూ ఉన్నాము. అలాగే ప్రతిరోజు కూడా నాదార్చనతోటి స్వామివారి యొక్క వైభవాన్నంతటినీ కూడా శ్రద్ధగా ఆలకిస్తూ ఆ పరమాత్మయందు నిశ్చలమైనటువంటి భక్తి కలిగి ఉండేటటువంటి స్థితిని కూడా అనుగ్రహించమని మనం పరమాత్మను వేడుకుంటూ ఉన్నాం. ఈనాటి కీర్తనలో అన్నమాచార్యుల వారు దివ్యంగా పరమాత్మ యొక్క తత్వాన్ని, సర్వాత్మకుడైనటువంటి హరిస్వరూపాన్ని ఇందులో ఆవిష్కరింపజేస్తూ ఉన్నారు. ఆయన కీర్తన చేస్తూ హరి నీమయమే అంతాను అరసి నీకు శరణనీదియే నేను అని అంటాడు. అంటే సమస్తము కూడా నీ స్వరూపములే. ఎందుకంటే ఈ సకల జగత్తును కూడా సృష్టించేటటువంటి వాడవు, పోషించేటటువంటి వాడవు, సంహరించేటటువంటి వాడవు నీవే అయినప్పుడు సమస్త జగము నీవే. ఈ సర్వాత్మకుడైనటువంటి విష్ణు స్వరూపాన్ని చెబుతూ ఎదుట ఎవ్వరిక ఏ మాట్లాడిన అది నీ ఘననామాంకితమే అని అన్నాడు. అంటే ఏ రకమైనటువంటి శబ్దము విన్నా, ఎవరు మాట్లాడినా, ఏ రకమైనటువంటి దాన్ని చదివినా సమస్తము కూడా పరమాత్మ నామంగా భాసిస్తోంది, సమస్తము కూడా నిరూపంగానే కనిపిస్తోంది అని ఆ సర్వాత్మకుడైనటువంటి హరిని భక్తి భావంతో దర్శిస్తూ తన్మయత్వంతో చేసినటువంటి కీర్తన ఇది. ఎప్పుడైతే సమస్తము కూడా పరమాత్మదే అనేటటువంటి భావన కలుగుతుందో అప్పుడు ఈ అనుగ్రహించినటువంటి ప్రతిదీ కూడా పరమాత్మయే, మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా పరమాత్మ కైంకర్యమే అనేటటువంటి బుద్ధి మనకు కలుగుతుంది. అటువంటి భావన చేస్తూ శ్రీ వెంకటేశ నా చింత ఇదే, భావన ఇది నీ బ్రహ్మాత్మకమే అని ఆ పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ వెంకటాచల క్షేత్రంలో తాను కొలువై చక్కగా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వరుడు సర్వవ్యాపితమైనటువంటి స్వరూపాన్ని చక్కగా ఆవిష్కరింపజేసినటువంటి కీర్తన విని ఆ పాదముల యందు భక్తి నిరంతరము కూడా కలిగి ఉండాలి అనేటటువంటి భావన చేద్దాం, తరిద్దాం. ఈ కీర్తనను తిరుమల తిరుపతి దేవస్థానములు ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గాత్రంతో చక్కగా విని తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. హరి నీమయమే అంతాను హరి నీమయమే అంతాను శ్రీహరి నీమయమే అంతాను అరసి నీకు శరణనియెదనేను అరసి నీకు శరణనియెద నేను హరి నీమయమే అంతాను అరసి నీకు శరణనియెద నేను హరి నీమయమే అంతాను శ్రీ హరి నీమయమే అంతాను.
ఎదుట నెవ్వరిక ఏ మాటాడిన అది నీ ఘన నామాంకితమే. ఎదుట నెవ్వరిక ఏ మాటాడిన అది నీ ఘన నామాంకితమే. అదివో సకల శబ్దాఖ్యుడవని నిను, అదివో సకల శబ్దాఖ్యుడవని నిను పొదలి చదువులు పొగడిగాన. అదివో సకల శబ్దాఖ్యుడవని నిను పొదలి చదువులు పొగడిగాన. హరిని మయమే అంతాను, అరసి నీకు శరణనియేద నేను. హరిని మయమే అంతాను, శ్రీ హరిని మయమే అంతాను. ఎవరి పొడగని ఎక్కడ నుండిన నివ్వటిల్లనది నీ రూపే. ఎవరి పొడగని ఎక్కడ నుండిన నివ్వటిల్లనది నీ రూపే. నెవ్వదీరనిదే నిన్ను విశ్వరూపుడెవ్వలనని శృతులెంచిగాన. నెవ్వదీరనిదే నిన్ను విశ్వరూపుడెవ్వలనని శృతులెంచిగాన. హరిని మయమే అంతాను, అరసి నీకు శరణనియేద నేను. హరిని మయమే అంతాను, శ్రీ హరిని మయమే అంతాను. భావన ఇది నీ బ్రహ్మాత్మకమే. శ్రీ వెంకటేశ నా చింత ఇదే. భావన ఇది నీ బ్రహ్మాత్మకమే. శ్రీ వెంకటేశ నా చింత ఇదే. ఆవల నీను సర్వాంతర్యామి అని, ఆవల నీను సర్వాంతర్యామి అని దేవశాస్త్రములు తెలిపిగాన. ఆవల నీను సర్వాంతర్యామి అని దేవశాస్త్రములు తెలిపిగాన. హరిని మయమే అంతాను, అరసి నీకు శరణనియేద నేను. హరిని మయమే అంతాను, శ్రీ హరిని మయమే అంతాను. సకల శబ్దముల చేత నుతింపబడేటటువంటి వాడు, విశ్వరూపుడు అని, సర్వాంతర్యామి అని వేదములు కీర్తిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మ
భక్తుల పట్ల ఉన్న నిర్హేతుకమైనటువంటి కృపచేత తాను ఒక మంగళ స్వరూపాన్ని స్వీకరించి ఈ వెంకటాచల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరునిగా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అటువంటి పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములకు నమస్కారం చేసుకుంటూ ఈనాటి సుందరకాండ పారాయణ మనం ప్రారంభం చేసుకుందాం. గురు ప్రార్థన నుంచి పారాయణ శ్లోకముల వరకు మనం అందరము కలిసి సంకల్పపూర్వకంగా భక్తితో శ్రద్ధగా పారాయణను ప్రారంభిద్దాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ ధర్మ విగ్రహస్య శ్రీరామచంద్ర ప్రభోః పాదసేవకస్య హనుమతః ప్రసాదేన అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విషూచికా క్రిమిజలిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం విద్యా విత్త వ్యాపార దేశరక్షణాదిరంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం సద్భావానాం సత్సంకల్పానాం సత్కార్యాణాం చ సర్వతోముఖ విజయ సిద్ధ్యర్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం అధికారిణాం సైనికానాం కర్షకవణిగాదీనాం ఉపాధ్యాయ వైజ్ఞానిక వైద్యాదీనాం చ సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం శ్రీరామచంద్ర రూపాంతరస్య శ్రీమద్వేంకటేశ్వర పరబ్రహ్మణః శ్రీమదాంజనేయస్య చ పరిపూర్ణానుగ్రహ సిద్ధ్యర్థం శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే సుందరకాండే యథాశక్తి అష్టపంచాశసర్గశ్లోకపారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే వాల్మీకీయే ఉత్పత్తి ప్రకరణాంతర్గతస్య విషూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీరామ ప్రార్థనా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే లీలాత్మజం. శ్రీవాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం.
श्रीहनुमते नमः। अथ सुन्दरकाण्डे अष्टपञ्चाशः सर्गः। सोऽहं विगतवेगस्तु दिशो दश विलोकयन् न किञ्चित् तत्र पश्यामि येन मे అపహృతా గతి. ఆంజనేయ స్వామి వారు ఎప్పుడైతే ఆకాశ మార్గంలో లంకాయాత్రకు సంకల్పించారో ఆ సమయంలో వచ్చినటువంటి సురసాదేవి ఆయనను పరీక్షించింది. క్షణకాలంలో ఆమె యొక్క ముఖంలోకి ప్రవేశించి, అమ్మ, దేవతలు వరం ఇచ్చారు, నీ ముఖంలోకి వెళ్ళే మళ్ళా ఎవరైనా కూడా ప్రాణి నీ పైనుంచి వెళ్ళాలి అని చెప్పావు, నువ్వు కోరినట్టుగా చేశానమ్మా అని చెప్పి ఆయన ఎప్పుడైతే అన్నారో, గచ్చ సౌమ్య యథా సుఖం, నాయన హాయిగా నువ్వు లంకా నగరానికి వెళ్ళు, ఓ సౌమ్యుడా, నువ్వు తొందరలో ఘటకుడవై సీతారాములను ఒకటిగా చేర్చు అని కూడా ఆ తల్లి నాగమాత మంగళాశాసనం చేసేసింది. స్వామి ముందుకు వెడుతూ ఉన్నారు. ఎవరో నీడన బట్టి ఆయనను బలవంతంగా కిందకి లాగుతున్నట్లుగా అయింది అని చెప్పి నన్ను చెప్పుకున్నాం. ఈరోజు ఎవరో నన్ను ఆపుతూ ఉన్నారు, నా యొక్క వేగాన్ని నిరోధిస్తూ ఉన్నారు, ఎవరై ఉంటారు అని చెప్పి అన్ని దిక్కుల్లో చూశారు. అంటే 4 దిక్కుల్లో చూశారు, 4 విదిక్కుల్లో చూశారు, 8 భాగాల్లో చూసినా ఎవరూ కనబడలేదు. కింద చూశారు, పైన చూశారు, ఎవరూ కనబడలేదు. ఆశ్చర్యపోయారు, ఎవరు నా యొక్క వేగాన్ని నిరోధిస్తూ ఉన్నారు అని చెప్పి ఆంజనేయ స్వామి వారు చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా అసుర సంధ్య వేళకు లంకానగరంలోకి ప్రవేశించాలి అనేటువంటి దీక్షతో ముందుకు వెడుతూ ఉన్నారు. అంటే మామూలుగా కింద చూశారు. ఎక్కడైనా సరే ఏ పంచభూతాల్లో ఆకాశం కానీ గాలి కానీ ఇవన్నీ ఒక పక్కకి కొంత మడుక్కు తీసుకెళ్తాయి, కానీ బలవంతంగా ఈ పక్కకే రావాలి అనేట్లుగా ఉండవు నిర్దేశితంగా. అలా ఉండేటువంటి శక్తి ఒక భూమికి ఉన్నది. భూమి మాత్రమే కిందకి ఆకర్షిస్తుంది. కానీ ఇక్కడ భూమే లేదే, ఆయన జలం పైన వెడుతున్నాడు. అగాధమైనటువంటిది ఆ జలరాశి, విస్తారమైనటువంటిది ఆ జలరాశి. అటువంటి సముద్రంలో దక్షిణ భాగం వైపుకి ఆంజనేయ స్వామి వారు విడిచిన రామబాణంలో వెడుతూ ఉంటే కిందకి లాగేయటం ఎలా జరుగుతుంది? భూమే లేదే. భూమి ఉంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పి భాగవతంలో సముద్ర మథన ఘట్టంలో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సముద్ర మథనాన్ని దేవదానవులు చేస్తూ ఉంటే కామధేను వస్తుంది, కల్పవృక్షం వస్తుంది, చింతామణి వస్తుంది, ఐరావతం వస్తుంది, ఇలా ఎన్నో విలువైనటువంటివి వస్తూ ఉంటే ఇది నాకు, ఇది నీకు అని పంచుకుంటూ ఉన్నారు. మధ్యలో విషం వచ్చింది, ఇది మాత్రం పరమేశ్వరుని తీసుకోమని చెప్పి బతిమాలి ఇచ్చారు. అప్పుడు ఆ సమయంలో అసలు గరుడు ప్రధానం ఈ యొక్క పర్వతం ఇక్కడికి రావటానికి, మందరం ఆయన వాహనమే కాదు, ఆయన కూడా ఈ యొక్క మందర పర్వతం మునిగిపోకుండా ఉండటానికి కింద ఆదికూర్మమై ఉన్నాడు. ఆయన ఏ వస్తువుని కోరుకోలేదు, ఒకటే ఒకటి కోరాడు, అది కౌస్తుభరత్నము. సముద్రంలో అనంతంగా రత్నాలు ఉంటాయి. ఏమిటో మహావిష్ణువు చాలా అమాయకుడు, కౌస్తుభం అనేటువంటి ఒకే ఒక రత్నాన్ని తీసుకున్నాడు. ఎందుకు దానికి కౌస్తుభం అనేటువంటి పేరు వచ్చింది అంటే, కుమ్ అంటే భూమి, స్తుభము అంటే ఆవరించినది. ఈ సముద్రములో ఎన్నో రత్నములు ఉన్నప్పటికీ భూమి కొంత భాగములో ఉంది. భూమి ఎక్కడ ఆవరించిందో ఆ భూమి కింద ఉన్నది ఒక రత్నము. ఆ రత్నమును ఆయన వక్షస్థలంలో పెట్టుకున్నారు. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది. అయస్కాంతము దగ్గర ఉండేటువంటి సూదికి కూడా కొంత సమయం ఉండేప్పటికీ ఆకర్షించేటువంటి శక్తి ఎలా వచ్చేస్తుందో అలాగే ఈ కౌస్తుభ రత్నానికి కూడా భూమి వలె ఆకర్షించేటువంటి శక్తి వచ్చింది. వసుంధర అంటే బంగారమును ఆకర్షించి తనలో ఉంచుకుంటుంది భూమి. అలాగే బంగారము వంటి లక్ష్మీదేవిని కూడా ఆకర్షించేటువంటి తత్వము ఆ రత్నమునకు ఉన్నది. కాబట్టి మహావిష్ణువు మాయావి పరమానందం. ఆయన సామాన్యుడు కాదు, అన్నీ తెలిసినటువంటి వాడు, మహానుభావుడైనటువంటి ఆయన ఆ కౌస్తుభరత్నం మాత్రం అక్కడ పెట్టుకుంటే పాపం దేవదానవులకి అర్థం కాలేదు. పెద్ద ఐరావతం వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, చింతామణి వచ్చింది, ఇవన్నీ వద్దన్నాడు, ఏమిటో కౌస్తుభరత్నం అక్కడ పెట్టుకున్నాడు అన్నారు. తర్వాత వచ్చినటువంటి లక్ష్మీదేవి
ఆయన మెడలో కల్హారమాల వేసి ఆయన్ని వరించింది కనుక అక్కడ ఆ సందర్భంలో స్పష్టంగా భూమి ఆకర్షిస్తుంది అని తెలిసింది. అలాగే భాగవతంలోనే కాదు, భారతంలో కూడా అర్జునుడు శత్రువీరులను తన దివ్యాస్త్రముల చేత తలలు తెగ్గొట్టేస్తూ ఉంటే తలలు ఆకాశంలోకి లేచి అవి అక్కడే ఉండిపోతున్నాయట. అడిగారు దుర్యోధనాదులు, ఏమిటి ఆచార్య, ద్రోణుణ్ణి ప్రశ్నించారు, ఏమిటి ఆ పైకి వెళ్ళినటువంటి అర్జునుడు వేసినటువంటి బాణాలు తగిలినటువంటి శిరస్సులు అక్కడే ఉంటున్నాయి అంటే, నాయనా అవి భూమికి ఆకర్షణ శక్తి ఎక్కడ తగ్గిపోతుందో అక్కడ దాకా పంచుతున్నాడు అర్జునుడు, ఆయన కీర్తి దశ దిశల్లో వెళ్ళాలని అని. కాబట్టి మహాధనుర్ధారే అర్జునుడు. ఆ సందర్భంలో కూడా భూమికి ఆకర్షణ ఉంది. కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు, నిజమే పంచభూతముల్లో మహాకర్షణ కలిగింది, ఒక లక్ష్యంగా కలిగింది భూమే లేదు కదా ఇక్కడ. కనుక ఇక్కడ ఎవరు నన్ను ఆకర్షిస్తూ ఉన్నారు, ఏ దిక్కులో తెలియలేదు, అన్ని దిక్కుల్లో చూశారు, అర్థం కాలేదు. అటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం ఉండేటువంటి ఈ శ్లోకరత్నాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. సోహం విగత వేగస్తు దిశో దశ విలోకయన్ న కించిత్ తత్ర పశ్యామి येन मे पहृता गतिः सोऽहं विगत वेगस्तु दिशो दश विलोकयन् न किञ्चित् तत्र पश्यामि येन मे पहृता गतिः ततो मे बुद्धि उत्पन्ना किं नाम गगने मम ईदृशो विघ्नं उत्पन्नः రూపం యత్ర న దృశ్యతే. ఈ ప్రదేశంలో చూస్తేనా ఏ ప్రాణి కనబడట్లేదు, కానీ నా ఆకాశ మార్గంలో మాత్రం గమన విఘ్నం ఏర్పడింది. ఎలాగా దీన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి అని మన ఆంజనేయ స్వామి వారు ఆలోచనలో పడ్డారు. ముందు పర్వతం వల్ల మైనాకం వల్ల ఒక సాత్విక విఘ్నం వచ్చింది, ఒక రూపం కనబడింది. ఆ కొండ రూపంలోనూ ఉంది, ఒక మనుష్య రూపంలో ఉంది. కాబట్టి ఆ మనుష్య రూపంతో ఆయన సంభాషించాడు, అయ్యా ప్రీతోస్మి కృతం ఆతిథ్యం, నేను చాలా సంతృప్తి చెందానయ్యా, నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్లే అని చెప్పి ఆయన ఒకసారి స్పృశించి ముందుకు వెళ్ళిపోయాడు. తర్వాత నాగమాత కనిపించింది, ఆవిడ్ని ఏదో చాకచక్యంగా ఒప్పించాడు, ముందుకు వెళ్ళిపోయాడు స్వామి. కానీ ఇక్కడ రూపమే కనిపించట్లేదే. రూపం కనిపిస్తే కదా దాని ప్రభావం ఏమిటి, అది సాత్వికమా రాజసమా లేకపోతే తమోమయమైనటువంటిదా, దాన్ని ఎలా అధిగమించి ముందుకు వెళ్ళాలి తెలుస్తుంది. ఇక్కడేమో కనపడనటువంటి విఘ్నంగా ఉన్నదే, ఏ ప్రాణి ఎటు చూసినా కనపడటం లేదు, కానీ ఏదో ఒక ప్రాణి మాత్రం నన్ను ఆపుతోన్నది అని చెప్పి ఆయన బుద్ధితో ఆలోచించాడు. బుద్ధౌ తత్వార్థ దర్శిన్యాం ఝటిత్యేవావభాసతే. ఎప్పుడైతే మనము ఒక సమస్య వస్తే పరిష్కారం ఏమిటి అని చెప్పి బుద్ధితో కనుక ఆలోచిస్తే, మనస్సుతో కాదు, మనస్సుకు పైనుండేటువంటి బుద్ధితో ఆలోచించాలి. మనస్సు అనుకోండి రకరకాలుగా అసలు ముందుకే వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన ఇస్తుంది. అసలు ఏమిటి సమస్య, దీనికి ఏమిటి పరిష్కారం అనేటువంటి ఆలోచన చేయాలంటే తాత్విక చింతననిచ్చేటువంటి బుద్ధినే ఎప్పుడూ కూడా ఆశ్రయించాలి. కనుక ఆ బుద్ధితో ఆంజనేయ స్వామి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అటువంటి అద్భుతమైనటువంటి కార్యదీక్షలో ఆలోచన అనేటువంటి దానికి ఒక మంచి వేదికనిచ్చేటువంటి సన్నివేశాన్ని ఈ శ్లోకం ప్రతిపాదనం చేస్తోంది. శ్రద్ధగా దాన్ని పారాయణం చేసుకుందాం. తతో మే బుద్ధిరుత్పన్నా కిం నామ గగనే మమ ఈదృశో విఘ్న ఉత్పన్నః రూపం యత్ర న దృశ్యతే తతో మే బుద్ధిరుత్పన్నా కిం నామ గగనే మమ ఈదృశో విఘ్నః ఉత్పన్నః రూపం యత్ర న దృశ్యతే అధోభాగేన మే దృష్టిః శోచతా పాతితా మయా తతః అద్రాక్షం అహం భీమాం రాక్షసీం
సలిలేశయాం. ఆయన ఇలా ఆలోచిస్తూ వెంటనే బుద్ధికి స్ఫురణ వచ్చేసింది. ఎటుకేసి నేను ఎక్కువగా లాగబడుతూ ఉన్నాను? కిందకి. కనుక కిందే ఏదో ఉంటుంది అని చెప్పి బాగా అప్పుడు తరచి చూశాడు. ఆ జలములలో శయన భంగిమలో ఉండేటువంటి ఒక మహారాక్షసి స్త్రీమూర్తిగా కనబడింది. చూడండి, ఎప్పుడు కూడా ఒక సమస్య వస్తే హడావిడి పడిపోకుండా ఉంటూ ఆలోచన చేయాలి. మామూలుగా నీళ్ళు ఎప్పుడైనా బురదతో ఉంటే కొద్దిసేపు ఓపిక పెడితే, మంచి ఇండుపుకాయ వేస్తే ఎలా అయితే తేట నీరు పైకి వచ్చేస్తుందో అలాగా ఎప్పుడైతే ఒక సమస్య వచ్చిందో అప్పుడు ఆలోచనను ప్రసరింపజేసి కొద్దిసేపు ఆగాలి. తన యొక్క శీఘ్ర గమనానికి ప్రతిబంధకం ఏర్పడి ఏ స్వరూపము దశ దిక్కుల్లో కనబడనటువంటి సమయంలో ఆంజనేయ స్వామి వారు ఆర్తరావాలు చేయటం, హడావిడి పడిపోవటం చేయలేదు. ఒకసారి బుద్ధితో ఆలోచించాడు. కిందకి నేను లాగబడుతున్నాను కనుక ఏదో ప్రాణి బలవత్తరమైనటువంటిది నన్ను కిందకి లాగటానికి ప్రయత్నిస్తోందనేటువంటి సత్యం తెలుసుకున్నారు. కిందకి బాగా తరిచి చూశారు. చూసినప్పుడు బయటపడింది ఒక స్త్రీమూర్తి జలమందు శయనించి ఉన్నది. ఆ జల రూపములో ఉండటం చేత ఆ వర్ణములో ఇది కలిసిపోయి ఉన్నది. సూక్ష్మంగా పరిశీలన చేసి అప్పుడు బయటపడింది. తెలుసుకున్నారు ఇంకా సమస్య ఇది అని. ఆ నివారణ ఎలా ఆయన చేయాలని సంకల్పిస్తారో దాన్ని ఉత్తర శ్లోకాల్లో తెలుసుకుందాం. శ్రద్ధగా ఈ శ్లోకరత్నాన్ని పారాయణం చేసుకుందాం. అధోభాగేన మే దృష్టిః శోచత పాతితా మయా తతో ద్రాక్షం అహం భీమాం రాక్షసీం సలిలేశయాం అధోభాగేన మే దృష్టిః శోచత పాతితా మయా తతో ద్రాక్షం అహం భీమాం రాక్షసీం సలిలేశయాం. ప్రహస్య చ మహానాదం ముక్తోహం భీమయాతయా అవస్థితం అసంభ్రాంతం ఇదం వాక్యం అశోభనం. ఎప్పుడైతే నేను బాగా తరచి చూశానో ఆ కింద ఉండేటువంటి సింహిక అనేటువంటి రాక్షసి స్త్రీ కూడా తెలుసుకుంది. ఓ పైన వెళ్ళేటువంటి వాడు నన్ను తెలుసుకున్నాడు అని చెప్పి వెంటనే చాలా క్రూరమైనటువంటి ఒక నవ్వు నవ్వి చాలా అమంగళకరంగా మాట్లాడింది. అంటే ఇక్కడ చాలామంది అమంగళకరమైన మాట మాట్లాడింది అంటే ఏదో చికు శబ్దం మాట్లాడింది అని చెప్పి వ్యాఖ్యానం చేస్తున్నారు. అంటే ఏదో తెలుగులో బూతులు మాట్లాడింది, మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడింది అని. మాట్లాడకూడని మాటే మాట్లాడింది అంటే మామూలుగా ఒక శత్రువుని రాక్షసి దర్శించింది అంటే మాట్లాడేటువంటి మాట ఏమిటి? నిన్ను చంపేస్తా, నిన్ను తినేస్తా, నీ రక్తం తాగేస్తా అని. అంతే అమంగళకరమైనటువంటిది ప్రధానంగా ఉంటుంది అని చెప్పి భావించాలి. మరి ఏముందండి, దాన్ని వెంటనే చెప్పచ్చు కదా. చెప్పకూడదు మన సంప్రదాయం. అందుకే చూడండి, ఎవరైనా చనిపోయాడండి వాడు అని ఎవరో కూడా సభ్యత కలిగినటువంటి వాళ్ళు అనరు. ఆయన మృత్యువుని పొందాడు అనేటువంటి దాన్ని చెప్పడానికి వాళ్ళు కైలాస ప్రాప్తిని పొందాడు, లేకపోతే వైకుంఠ ప్రాప్తిని పొందాడు, లేకపోతే యశశరీరుడయ్యాడు, ఇలాంటి మాటలు మాట్లాడతాడు వాళ్ళ సంప్రదాయాన్ని అనుసరించి. అంటే ఒక అమంగళకరమైన మాట ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. నా శ్లీలం కీర్తయేతు. మన గురించి ఎదుటి వాళ్ళు మాట్లాడిన సత్యాన్నే కదండి మనం చెప్తున్నాము. అంటే అది కూడా వాడు దుష్టుడు కాబట్టి మాట్లాడాడు, నువ్వు శిష్టుడివి, భాగవతోత్తముడివి, వాడన్న మాటలు నువ్వు 4 సార్లు అన్నావంటే తథాస్తు దేవతలు ఉంటారు కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఫలానా వాడు నిన్ను అన్నాడు అని అంటే ఆ మాట అవసరమైతే ఎక్కడో న్యాయస్థానాల్లో యథాతథంగా చెప్పవలసి రావచ్చేమో, కానీ బయట ఎక్కడా కూడా సభ్యత కలిగినటువంటి సమాజంలో అలాగే వాడు అన్న మాటలు మనం అనకూడదు. ఇదిగో ఈ మాట అన్నాడు, ఈ మాట అన్నాడు అని 10 వాడు అమంగళ మాటలు మనం మాట్లాడకూడదు. అమంగళకరమైన మాట అని చెప్పి మాత్రమే చెప్పాలి. ఆంజనేయ స్వామి వారు ఈ సంస్కారాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నారు. జాంబవంతులు పెద్దవారి దగ్గర చెప్తున్నారు, ఆ సమయంలో ఆమె అమంగళకరంగా మాట్లాడింది అని మాత్రమే చెప్తున్నారు, ఏమంది అనేటువంటి చెప్పట్ల. దీని నుంచి మనం నేర్చుకుని ఏ మాటలు ఎదుటి వాళ్ళు మాట్లాడినా కూడా
అవసరము లేనటువంటి చోట కూడా అవన్నీ పదే పదే మనం పునః ఉచ్చరించకూడదు. ఈ సత్యాన్ని తెలుసుకుని ఆ యొక్క క్రూరమైనటువంటిది వికృతముగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నది ఆంజనేయ స్వామి వారిని దర్శించి ఆ రాక్షస స్త్రీ సింహిక దాని యొక్క దుష్టమైనటువంటి స్వభావాన్ని గ్రహిస్తూ శ్రద్ధగా శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. ప్రహస్య చ మహానాదం ఉక్తోహం భీమయాతయా అవస్థితం అసంభ్రాంతం ఇదం వాక్యం అశోభనం ప్రహస్య చ మహానాదం ఉక్తోహం భీమయాతయా అవస్థితం అసంభ్రాంతం ఇదం వాక్యం అశోభనం. క్వాసిగంత మహాకాయ క్షుధితయా మమేప్సితః భక్షః ప్రీణయ మే దేహం చిరమాహారవర్జితం. ఓ నాయన హరిశ్రేష్ఠ, పెద్దదైనటువంటి శరీరంతో వెడుతున్నావు, చాలా సంతోషం. చాలా కాలంగా నేను ఆకలితో ఉన్నాను గనక నువ్వు నాకు ఆహారం అయిపోయి చాలా ఆనందాన్ని కలిగించు అని చెప్తోంది. అంటే ఆవిడికి ఆనందం కలిగించడం కోసం ఇంత పెద్ద శరీరం కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారు ఆవిడికి లభించేయాలి అనేటువంటిది ఆవిడ కోరిక. కొంతమంది కోరికలు కోరుతూ ఉంటారు, ఇవి ఔచిత్యమా అనౌచిత్యమా అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియదు. ఈ సింహిక అనేటువంటి రాక్షస అలాంటిది. ఇంత పెద్ద శరీరంగా నువ్వు కనిపిస్తూ ఉన్నావు, నాకు చాలా కాలంగా ఆకలిగా ఉన్నాను, ఎక్కువ ఆహారం నాకు కావాలి కనుక పెద్ద శరీరం ఉంది కనుక నాకు ఆకలి ఉంది కనుక నువ్వు వచ్చి నాకు ఆహారం అయిపో అని చెప్పి ఏదో ఇదిగో నీకు చాక్లెట్ తీసుకో అన్నట్టుగా బహుమానంగా ఇస్తూ ఉన్నట్టుగా మాట్లాడుతోంది. ఎవడు ఈ వీడి నోట్లోకి వెళ్ళి ఆహారం అయితే ఆయనకి ఏమైనా పుణ్యగతులు ఏమైనా లభిస్తాయా? పైగా రామకార్యానికి విఘ్నం కూడా ఏర్పడుతుంది. చూడండి, ఒక రహస్యం ఇక్కడ కనిపిస్తోంది మనకి. రావణాసురుడి లంకకి ఎవరూ రాకుండా ఉండటానికి అడ్డుగా ఉపయోగపడేటువంటి ఒక రాక్షసిది. అయ్యో ఇక్కడ రాక్షసు ఉంది, ఆకలితో ఉంది అని చెప్పి అక్కడ ఆహారాన్ని విపరీతంగా ఎంత తింటారో మనకి సుందరకాండలో కనిపించింది. ప్రథమ సర్గల్లో నెమళ్ళు తింటున్నారు, అనేక విధమైనటువంటి పక్షులు తింటున్నారు, అనేకమైనటువంటి జాతుల మృగముల యొక్క దేహములన్నీ పీక్కు తింటున్నారు, తిన్నంత తింటున్నారు, పడేసినంత సముద్రంలో పడేస్తున్నారు వాళ్ళు. అలాంటి ఆహారాన్ని పట్టుకొచ్చి ఇలాంటి తమ జాతి అయినటువంటి సింహికకు రాక్షసికి ఇచ్చి ఉండొచ్చు కదా, అలాంటి సంస్కారం లేదు. అయితే సింహికలో కొంత సంస్కారం కనిపిస్తోంది. నువ్వు రా, ఆహారాన్ని తినేస్తానంది, కానీ మనలాగా రాక్షసి కన్నా పెద్ద భయంకరమైన వాళ్ళం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూడా తింటానని మాత్రం అనలేదు ఆ రాక్షసి. వాస్తవానికి ఆంజనేయ స్వామి వారు అప్రతిహతంగా లంకాయాత్ర చేస్తూ ఉంటే ఛాయామాత్రంగా దృక్కుతో ఆ బంధనం చేసేసి ఆయన గమనాన్ని కిందకి లాగివేస్తూ ఆయనను తినేయాలి అని చెప్పి ఆకలితో ఉండేటువంటి సింహిక చెప్తోంది. మరి ఆంజనేయ స్వామి వారు ఎటువంటి నిర్ణయాన్ని తరువాత తీసుకుంటారో, ఎలా ఆమెతో మాట్లాడతారనేటువంటి విషయాలు ఆలోచన చేస్తూ ఈ శ్లోకాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. క్వాసిగంత మహాకాయ క్షుధితాయ మమేప్సితః భక్షః ప్రీణయ మే దేహం చిరం ఆహారవర్జితం. క్వాసిగంత మహాకాయ క్షుధితాయాః మమేప్సితః భక్షః ప్రీణయ మే దేహం చిరం ఆహారవర్జితం. బాఢమిత్యేవ తాం వాణీం ప్రత్యగృహామహం తతః ఆస్య ప్రమాణాదధికం తస్యాహ కాయం అపూరయం. తప్పకుండా అలాగే చేస్తాను అన్నట్టు మన ఆంజనేయ స్వామి వారు. అంటే నాయన, ఇంత పెద్ద శరీరంతో నువ్వు ఉన్నావు, నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు వచ్చి నాకు ఆహారం అయిపో అంటే అలాగే నువ్వు కోరినట్టుగా నీ లోపలికి నేను వచ్చేస్తాను అని చెప్పి స్వామి సమాధానం చెప్తున్నాడు.
ఏమి ధైర్యం చూడండి. వెంటనే ఆమె ముఖం ఎంత ఉందో దానికన్నా రెట్టింపుగా ఆయన శరీరాన్ని పెంచుతూ ఉన్నారు. అంటే ఆంజనేయ స్వామి వారిలో రూప పరివర్తన విద్య ఆయన యందు ఉన్నది. తన యందు ఏ శక్తి ఉన్నదో ప్రతికూల సమయంలో కూడా ఆయన తెలుసుకునేటువంటి స్థితిలో ఉన్నారు. మనకు కూడా కొన్ని సమస్యలు వస్తాయి జీవితంలో. వచ్చినప్పుడు మనం ఆ సమస్య నుంచి బయటపడగలిగినంతటి ఆలోచన అలాగే ఆచరణ రెండూ కలిగి ఉంటాం. కానీ కంగారులో ఆ సమస్యను అధిగమించడానికి ఆలోచన సక్రమంగా చేయం, ఆచరణ దాన్ని సక్రమంగా చేయం. ఆంజనేయ స్వామి వారు ఎంత ప్రతికూల సమయంలో ఎంత అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిపోతున్నారో మనం తెలుసుకుంటున్నాం. కనుక ఈ విఘ్నాన్ని కూడా ఆయన అవలీలగా జయించేటువంటిదే అనే విషయం మనకి బాగా తెలిసినటువంటిది. కనుక శ్రద్ధగా ఈ శ్లోకరత్నాన్ని పారాయణం చేసుకుని ఈనాటి పారాయణను మనం పరిపూర్ణం చేసుకుందాం. బాఢమిత్యేవ తాం వాణీం ప్రత్యగృహ్ణాం అహం తతః ఆస్య ప్రమాణాదధికం తస్యాః కాయమపూరయం బాఢమిత్యేవ తాం వాణీం ప్రత్యగృహ్ణాం అహం తతః ఆస్య ప్రమాణాదధికం తస్యాః కాయమపూరయం. ఇప్పటి వరకు ఆచార్యుల వారు చక్కగా హనుమంతుడి యొక్క బుద్ధి వైభవాన్నంతటినీ కూడా విశేషంగా వివరించారు. ఆపదలు కలిగినప్పుడు ఏ విధమైనటువంటి వ్యవహారం చేయాలి అనేటటువంటి విషయాన్ని వారు చక్కగా వివరించిన దాన్ని మననం చేసుకుంటూ అఖండంగా ఈ శ్లోకాలను మనం పారాయణ చేసుకుందాం. సోహం విగత వేగస్తు దిశో దశ విలోకయన్ న కించిత్ తత్ర పశ్యామి యేన మే పహృతా గతిః తతో మే బుద్ధిరుత్పన్నా కిం నామ గగనే మమ ఈదృశో విఘ్న ఉత్పన్నః రూపం యత్ర న దృశ్యతే అధో భాగేన మే దృష్టిః శోచతా పాతితా మయా తతో ద్రాక్షమహం భీమాం రాక్షసీం సలిలేశయాం ప్రహస్య చ మహానాదం ఉక్తోహం భీమయాతయా అవస్థితమసంభ్రాంతం ఇదం వాక్యమశోభనం క్వాసి గంతా మహాకాయ క్షుధితాయా మమేప్సితః భక్షః ప్రీణయ మే దేహం చిరమాహారవర్జితం బాఢమిత్యేవ తాం వాణీం ప్రత్యగృహ్ణామహం తతః ఆస్య ప్రమాణాదధికం తస్యాః కాయమపూరయం ఇతి సుందరకాండే అష్టపంచాశే సర్గే షట్ శ్లోకాః శ్రీరామస్తుతి ఫలశ్రుతి మనమందరము కలిసి భక్తిగా పఠిద్దాం. శ్రీరామస్తుతిః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఫలశ్రుతిః బుద్ధిర్
బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ హనుమతే నమః. ప్రతిరోజు కూడా ఆరోగ్యాన్ని అనుగ్రహింపజేయమని, అలాగే విశ్వవ్యాప్తంగా అనేక రకములైనటువంటి అనారోగ్యాలను కలిగిస్తున్నటువంటి విషూచిక మహామారి నివారణ సంబంధించి యోగ వాసిష్టాంతర్గతమైనటువంటి మహామంత్ర పారాయణ మనం చేస్తూ ఉన్నాము. అందులో ఆచార్యుల వారు చక్కగా దాని అర్థాన్నంతటినీ కూడా వివరించి ఉన్నారు. ఏ రకమైనటువంటి అవస్థలు కలిగినటువంటి వారిని ఆ కరోనా విషూచిక పీడిస్తుంది అనేటటువంటి దాన్ని కూడా తెలియజేశారు. వాటిని అన్నింటినీ కూడా వదిలివేసి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సలహాలను, చక్కగా పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని, అలాగా మన చేతులను తరచూ కూడా శుభ్రం చేసుకోవడం, ముఖావాసాన్ని ధరించడం, భౌతిక దూరాలను పాటించడం, ఆహార విషయాల పట్ల శ్రద్ధ వహించడం, వీటిని అన్నింటినీ కూడా చక్కగా పాటిస్తూ, అలాగే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మననం చేసుకుంటూ, బ్రహ్మచేత ఉపదేశించబడినటువంటి ఈ మంత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఆ విషూచిక బారి నుండి మనల్ని మనం రక్షించుకుందాం. పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనకు దివ్యమైనటువంటి ఈ మంత్రము చక్కగా పారాయణ చేసేటటువంటి భాగ్యం కలిగింది కనుక మనం అందరము కూడా భక్తి శ్రద్ధలతో ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా వీక్షిస్తున్నారో వారందరూ కూడా శ్రద్ధగా కూర్చొని భక్తితో ఈ పారాయణను మనం చేసుకొని ఈ ధ్వని తరంగాలంతా కూడా విశ్వవ్యాపితమై కరోనా మహమ్మారి సమూలంగా నశించాలి అనేటటువంటి సత్సంకల్పంతో శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. మనం అందరము కలిసి భక్తితో పారాయణ చేద్దాం. అథ శ్రీ వాసిష్ఠ మహారామాయణే వాల్మీకీయే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇది సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యా తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం. బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠ త్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ స్యామహం జీవసూచికా. అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః. సూచికాసోపసర్గా త్వం భవిష్యసి విషూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ ఏ. దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యాః హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్.
వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విషూచికా సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసీ విషూచికాభిధానాస నామ్నాప్యన్యాయబాధికా తస్యాహ మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా ఇతి మంత్రీ మహామంత్రం యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విధృతాం తాం విచింతయేత్ కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధివిభ్రమైః సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతః సుసమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్ఛినత్తి విషూచికాం ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగ సిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత శక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః ఇత్యార్షే శ్రీవాసిష్ఠమహారామాయణే వాల్మీకీయే ఉత్పత్తి ప్రకరణే విషూచికామంత్రకథనం నామ ఏకోనసప్తతితమః సర్గః. ఇప్పటి వరకు విషూచికా నివారణ మహామంత్ర పారాయణం చేసుకున్నాము. ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ధన్వంతరి ధ్యానం చేసుకొని నవగ్రహములు కూడా తమ యొక్క అనుగ్రహం చేత సకల శుభాలు కూడా కలిగించాలి అని చెప్పి నవగ్రహ ప్రార్థన చేసుకుంటూ ఈ ఫలాన్నంతటినీ కూడా శ్రీవారి చరణారవిందముల యందు సమర్పించుకుంటూ క్షమాప్రార్థన భగవత్ సమర్పణ మంగళములతో ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ధన్వంతరి ధ్యానం నుంచి మంగళాంతం వరకు మనమందరము శ్రద్ధగా భక్తితో పారాయణ చేద్దాం.
అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అదనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైమికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అత క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.